సరైన లెక్క నా దగ్గర లేదండి. లేవు, మెజారిటీ లేవండి. మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి. ఇది చాలామంది అనుకుంటారు ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి. చాలామంది ఇండిపెండెంట్ దగ్గర. తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి. మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర, 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి. మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి. దే పార్ట్నర్షిప్, ఓనర్షిప్, లీజ్, వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? మీరేదో అడుగుతున్నారు సార్. పర్సంటేజ్ విధానం కనుక తెస్తే స్టాండ్ అలోన్ థియేటర్స్ కంటే కూడా లీజ్ ఓనర్లకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. మీరు దానితో ఏకీభవిస్తారు? నేను ఏకీభవించలేదు అసలు. అప్పుడైతే థియేటర్లకి మేలు జరుగుతుందంటే అది మరి దాన్ని సపోర్ట్ చేయాల్సిందేమో. థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాను. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు. నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి. సార్, కాకపోతే ఒక వాదన, డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడమో కొనడం మానేస్తూ చేస్తారో, నిర్మాతల ఎఫెక్ట్ అవుతారు. నిర్మాతల ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు కదా. అది ఫార్ ఫెచ్డ్ థాట్.